హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. చేబ్రోలు కిరణ్ కుమార్ ఈ వ్యక్తి నిన్న మొన్నటి వరకు వార్తల్లో ఉన్నారు. వైఎస్ భారతి గారిని అనుచితమైన మాటలతోటి చాలా దారుణంగా తిట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని, వాళ్ళ పిల్లల్ని, కుటుంబం మొత్తాన్ని చాలా దారుణంగా మాట్లాడాడు ఈ వ్యక్తి. మనందరికి తెలిసిన విషయమే, కొత్తదేం లేదు. అయితే టీడీపీ వీళ్ళని దగ్గర చేర్చుకుంది కొంతమందిని. లైక్ ఆర్‌పి, సీమరాజా, అదేవిధంగా ఎవరు స్వాతి ఎవరో ఎన్ఆర్ఐ ఉంటారు. అదేవిధంగా ఈ అబ్బాయిని కిరణ్ గారిని. ఇప్పుడు ఈడు అనుచితమైన మాటలు మాట్లాడిన తర్వాత పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కొట్టి కొట్టి చంపేస్తారో అని భయంతో, ఇది వాస్తవం పక్కన పెట్టేది. అయితే ఇప్పుడు నాకు తెలిసి ఈయన ఐటీడీపీలో చంద్రబాబు నాయుడు గారు పిలిచి మనోడితో మాట్లాడి, వీడియోస్‌లో మాట్లాడు, ఇలా చెయ్యి మన పార్టీ కోసం అని చెప్పినప్పుడు, కనీసం వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించుంటారు కదా! వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత చంద్రబాబు నాయుడు గారు పే చేసుంటారు కదా! అనుకున్నా. కానీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని ఒకదాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ మదర్, ఫాదర్ అంటూ. వాళ్ళ అమ్మ, నాన్న అంటూ చూపిస్తున్నారు. వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారు అంటే, అంత పేదరికంలో ఉన్నారు. వాళ్ళ మదర్ పొలం పనులకెళ్ళే ఒక సాధారణ మహిళ. వాళ్ళ నాన్నగారు 2 కిడ్నీలు పాడైపోయి డయాలిసిస్ చేయించుకునే స్థితిలో, డయాలిసిస్ చేయించుకుంటున్న ఒక పేషెంట్. ఇటువంటి స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రభుత్వం ఇంత దారుణంగా వాడుకుంది అంటే, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందబ్బా! వాడి అవసరాల రీత్యానో, లేదంటే వాడికి స్వతహాగా ఉన్న బలుపు రీత్యానో, లేదంటే కులగజ్జో, లేదంటే పార్టీ ఫీలింగో తెలీదు గానీ, మనోడిని కూటమి ప్రభుత్వం బాగా ఎన్‌కాష్ చేసుకుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే, ఈయన స్థితి చూస్తేనేమో చాలా దారుణమైన స్థితి. అట్‌లీస్ట్ కూటమి గవర్నమెంట్‌లో గతంలో ఎప్పుడైనా కూడా టీడీపీ వాళ్ళు ఒక టిట్కో ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి కనిపించట్లా వాళ్ళని చూస్తూ ఉంటే. అంత దారుణమైన పరిస్థితిలో అతనున్నాడు. నోరేమో విచ్చలవిడిగా యేసుకొని అందరి మీద పడిపోతూ ఉన్నారు. అసలు విషయానికొస్తే ఇప్పుడు మనోడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ కుటుంబానికి ఉన్న ఆధారం వాళ్ళ అమ్మ ఒక్కటే ఇప్పుడు. ఆయనకి డయాలిసిస్ చేయించాలి. వీడు కొద్దో గొప్ప సంపాదిస్తాడంటే వీడు వేస్ట్ ఫెలోలాగా అనుచితంగా మాట్లాడి పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. రిమాండ్‌లో ఉన్నాడు. ఇప్పుడు మొత్తానికి నాకు అర్థం కాని విషయం అంటే, వాడికేమన్నా అయినా, వాళ్ళ ఫాదర్‌కేమన్నా అయినా, ఈ కుటుంబంలో మనిషి ఒక్కరే ఉంటారు. అసలు వాడి పరిస్థితి గురించి ఈ దుర్మార్గుడు ఆలోచించలేదా? చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా వాడి సేవలు వాడుకుంటున్నప్పుడు మినిమమ్ కార్యకర్తలంటే అది ఇదని ఇంత పేలుతా ఉంటారు కదా! మరి ఆ కుటుంబానికి కనీసం సహాయం చేసే సిట్యుయేషన్‌లో లేరా? ఒక ఇల్లిచ్చే సిట్యుయేషన్‌లో లేరా? పార్టీకి ఇంత ఉపయోగపడిన వ్యక్తిని మేమేదో జైలుకి పంపించామని గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలా చేయాలంటే మీ పార్టీలో సగం మంది నాయకులు గూండాలు, రౌడీలే ఉన్నారని ఎప్పుడో రిపోర్ట్ వచ్చింది. 85% గూండాలు, రౌడీలతో కూటమి ప్రభుత్వం నిండిపోయింది. ఆళ్ళందరిని జైలుకి పంపించాలి. కానీ అది కాదు ఇక్కడ విషయం. మీరు వాడుకున్నారు. వాడితో వాగిచ్చారు. ఇప్పుడు వాడు నోరు మూయించి జైల్లో పడ్డాడు. ఓకే. దానికి బయటకొస్తే ఎలాగో వాడినేసేస్తారు, అది వేరే విషయం. ఎందుకంటే బయట అంత కోపంగా ఉన్నారు జనాలు. ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆధారం ఎవరు? హక్కెవరు? కానీ ఇక్కడ ఇంకో విషయం జరుగుతుంది. ఇటువంటి వ్యక్తులకి ఇలాగే జరగాలి అని మనసులో అనిపించినా, అరే! మరీ ఇంత దరిద్రమైన బతుకులా వీళ్ళవి. అందుకేనా ఏదో ప్రాకులాడి పార్టీలో ఏదో ఒకటి దక్కుతది. వాడో, ఈడో రూపాయో, 5 పైసలో ఇస్తే దాంతో పూట గడుపుకోవచ్చని నాయకుల వెంట తిరిగి వాళ్ళ మెప్పు కోసం పబ్బం గడుపుకొని బ్రతకాలనుకునే ఇట్లాంటి వారిని పార్టీలు, నాయకులు వాడుకోవటం అనేది చాలా పాపం రా! పాపం రా! అండ్ వీళ్ళకి కృష్ణా ప్రదీప్ అనే కొంతమంది ఎన్ఆర్ఐస్ వీళ్ళకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే విత్ ద పవర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అని పెట్టేసి లిమిట్ ఎక్కువ లిమిట్ ఎక్కువై కిరణ్ తల్లి, తండ్రి వాళ్ళ 2 అకౌంట్స్‌కి మనీ వెళ్ళడం లేదు. ఇది వాళ్ళిద్దరికీ జాయింట్ అకౌంట్. ఓకే. అంటూ ఒక నంబర్ ఇచ్చేశారు. చేబ్రోలు వెంకట్ అండ్ చేబ్రోలు నాగేశ్వరరావు. వీళ్ళు డబ్బులు వేస్తూ ఉన్నారు.
రూ. 1,00,000 వరకు ఎన్ఆర్ఐస్ వాళ్ళ కుటుంబ పరిస్థితిని చూసి ఏం చేయలేక ఇంత దీనమైన బ్రతుకులా అంటూ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళ వెనక ఎవరుండి చేయిస్తున్నారంటారు? నిజంగా పార్టీ వాళ్ళుండి చేయిస్తున్నారా? పార్టీ వాళ్ళైతే ముందే చేయించాలి కదా! వాడి దరిద్రాన్ని చూసి వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు. చేయండి, తప్పేం లేదు. హెల్ప్ చేయండి. కానీ ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడొద్దని అట్‌లీస్ట్ హితవు చెప్పండి. లేదనుకో మళ్ళీ ఇదే రిపీట్ అయితే వాళ్ళ తల్లిదండ్రులకి ఆ అబ్బాయి ఉండకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎవడు ఎటు నుంచి ఏం చేస్తాడో తెలీదు. పాలిటిక్స్ అంటేనే ఏదో మితిమీరిన అహంకారాలతోటి, ఈగోలతోటి వాడా పార్టీ, ఈడీ పార్టీ, వాడినేసేద్దాం, ఈడినేసేద్దాం, నా ఎనక వాడున్నాడు, నా ఎనక వీడున్నాడని ఏమీ లేని దగ్గర వాపును చూసి బలుపనుకొని ముందుకెళ్ళే ప్రజలే ఎక్కువ. రాజకీయ నాయకులు ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎదవలయ్యేది మాత్రం ప్రజలే. ఒకసారి అది మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు దేని గురించైనా మాట్లాడేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఆధారాలతో మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇలా ఆడవారిని, కుటుంబ సభ్యుల పైన మాట్లాడే వారికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో, ఓవరాల్‌గా ఈ అబ్బాయికైతే పార్టీ వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఏది చచ్చిపోయిన తర్వాత నోట్లో తులసి తీర్థం పోత్తారుగా అదనమాట ఇది. అట్లా ఉంది వ్యవహారం. సో, ఇది మొత్తానికి కిరణ్ కుమార్ చేబ్రోలు కుటుంబ పరిస్థితులు, ఆయన దీనస్థితి, ఆయనకి హెల్ప్ చేస్తున్న ఎన్ఆర్ఐస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.